యవనస్తులు ఎవరైతే కూర్చున్నారో వాళ్లకు ఈ 4 విషయాల్లోనూ మీకు ఉపయోగపడే విషయాలు ఒక 4 చెప్పి ముగిస్తాను. యవనస్తులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మీ జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువును నమ్మిన తర్వాత, రక్షణ అనుభవాన్ని పొందిన తర్వాత, రక్షణ నిశ్చయత కలిగి ఉన్న తర్వాత మీరు చేయవలసినటువంటి పనులలో, మీకు ఉపయోగపడే పనులలో మొట్టమొదటిది మీకు మౌన ధ్యాన సమయం ఉండాలి. యు మస్ట్ హ్యావ్, తప్పకుండా ఉండాలి. ఇది మౌనంగా ఒక చోట కూర్చొని దేవుణ్ణి ధ్యానించాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 10 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, 1 గంట కావచ్చు. స్టార్ట్ విత్ 5 minutes. 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఆ 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు కాస్త 1 గంట అవుతుంది. రాను 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 మీ జీవితం మొత్తం కూడా మౌన ధ్యానంగా మారే అవకాశం కూడా ఉంది. ఆ దేవుని సన్నిధిని అనుభవించే ఆ ప్రాక్టీస్, దేవుని సన్నిధిని అనుభవించే ఆ అభ్యాసం మనం చేయాలి. మౌన ధ్యాన అభ్యాసం మనం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కొంచెమైనా సరే, రెండు మాటలైనా సరే, 2 మాటలతో మొదలు పెట్టండి. ఫస్ట్ అందులో మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు, నేనేం చేయాలి, నేను ఎట్లుండాలి కాదు, దేవుడు ఏమై ఉన్నాడు. ఈ వాక్యము దేవుని గురించి నాకు ఏం నేర్పిస్తా ఉంది, మొదటి మాట. రెండో మాట, ఈ వాక్యము దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యం గురించి ఏం నేర్పిస్తా ఉంది. 3, ఇలాంటి దేవుడి గుణలక్షణాలు, ఇలాంటి కార్యాలు దేవుడు నాకు చేశాడు కదా, అది నా జీవితంలో ఏ ఆనందాన్ని ఇస్తుంది. 3 మాటలు మీకు ఉపయోగపడతాయి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నాకు ఏం చేశాడు, దాని ద్వారా నా జీవితంలో నేను ఏ ఆనందాన్ని పొందుకుంటున్నాను. ఈ 3 విషయాలు చాలు. రోజుకు ఈ 3 విషయాలు కనీసం ఒక చిన్న వాక్య భాగం తీసుకుని ధ్యానిస్తే చాలు. మీరు బస్సులో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, ఎక్కడున్నా సరే ఈ 3 విషయాలు మననం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. మౌనంగా ధ్యానం చేయండి. నేను కొత్తగా రక్షింపబడిన సమయంలో నేను మొదలుపెట్టాను ఈ ప్రాక్టీస్. అప్పుడు హైదరాబాద్లో మా పాస్ ఉండేది, బస్ పాస్. స్టూడెంట్లో 60 రూపాయలు. బస్ ఎక్కి కూర్చుని తలంచుకుని మౌనంగా ధ్యానించేవాడిని. బస్సు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవడానికి కనీసం 1 గంట పట్టేది. ఆ గంటలో నేను ప్రభు గురించి ఎంతగా ఆనందించేవాడిని. ఒకసారి ఏడ్చేవాడిని అదే బస్సులో కూర్చొని, ప్రభు నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంతగా నన్ను ఆశీర్వదించావా. పక్కన చూసేవారు, బస్సులో కూర్చొని ఒక ఆయన వచ్చి ఖర్చు ఇచ్చినట్టు చూసుకోనైనా, నీకు ఏమైనా కావాలా, ఇంట్లో నుంచి తప్పిపోయినావా, ఏంది, నేను ఏం లేదండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన నన్ను ఒక రకంగా చూసి, మీ క్రైస్తవులు ఎప్పుడు ఇంతే అన్నాడు. కానీ మౌన ధ్యానంలో ఉండే ఆనందం, మౌన ధ్యానంలో ఉండే సంతోషం, మౌన ధ్యానంలో ఉండే దేవుని సన్నిధి మీరు కోల్పోకూడదు.